మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ 4th డివిజన్ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా రామ్ ప్రదీప్, అపర్ణ ప్రకాష్ మాట్లాడుతూ హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సరిగా లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఒక పెళ్లి చేసుకునే వారికి ఒక దేవుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి ఒక దేవుడు, కళ్ళు తాగి కోళ్లు కోసుకునే వారికి దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ లాంటి దేవతలను ప్రస్తావిస్తూ మాట్లాడడాన్ని హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంఐఎం తొత్తుగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హెచ్బీ కాలనీ 4th డివిజన్ నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొన్న హిందువుల పైన, హిందూ దేవతల మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పెళ్లి కాని వాళ్లకు ఒక దేవుడు, 2 పెళ్ళైన వాళ్లకు ఒక దేవుడు, అదేవిధంగా కళ్ళు తాగేవానికి, కోడి కోసుకునే వానికి ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయన దిష్టిబొమ్మని ఈరోజు దహనం చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఎంఐఎంకి తొత్తుగా, ముస్లింలకు మద్దతుగా ఈరోజు రాబోయే కాలంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏదో విధంగా ఇటువంటి రెడ్డి గారు రాజకీయాల్లో ఏదో లక్కీలో వచ్చారు. మీరు పాత ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని మేము ఎంత గౌరవించే వాళ్ళము. మీరు కాంగ్రెస్లో వెళ్ళి ముస్లింల తొత్తుగా మారిపోయారు. మీరు హిందూ సమాజానికి మొత్తము మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళు ఎక్కడ లేకుండా పోయారు. మీరు కూడా అలాగే అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి. నాలుక అదుపులో పెట్టుకొని క్షమాపణ చెప్పండి. జై భారత్ మాతాకి, హిందూ సంస్కృతికి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన ఉప్పల్ నియోజకవర్గంలో మీర్పేట్ కాలనీలో మన డివిజన్ అధ్యక్షుడైన ఎం రామ్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ నిలబెట్టడం జరిగింది. ఆయన మందు తాగి మాట్లాడిండో, కళ్ళు తాగి మాట్లాడిండో అర్థం కాదు. అలా మాట్లాడే పద్ధతి కాదు. అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఆయన ఒక హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక దేవుళ్ళని, ఒక మనోభావం దెబ్బతీయడం చాలా అసభ్యకరంగా ఉంది.